పత్తిపాడు నియోజకవర్గంలో శనగ పంట పండించినటువంటి రైతు సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు మన రైతులు పండించినటువంటి శనగ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి అన్నది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, ఆయన ఆశయం కూడా. ఎందుకంటే ఈరోజు 5,875 రూపాయలు మద్దతు ధర ప్రకటించి వాటిని శనగలు ఎవరైతే రైతులు ఉన్నారో ఆ శనగలు అన్నిటిని కొనుగోలు చేయడానికి ఈరోజు మార్క్ఫెడ్ సంస్థ ద్వారా మన డిసిఎంఎస్ దాదాపుగా 5 సెంటర్లలో పెదనందిపాడు, పుసులూరు, పాలపర్రు, ఒట్టిచెరుకూరు, తర్వాత కాకుమాను, ఈ 5 సెంటర్లలో కూడా రైతులు పండించినటువంటి శనగ పంటను తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అయితే రైతులు ఒక్క విషయం మాత్రం గమనించాలి, కాస్త ఆరబెట్టి 14% లోపల తేమ ఉండేటట్లు చూసుకుంటే ప్రభుత్వం ప్రకటించినటువంటి 5,875 రూపాయలు మద్దతు ధర మీ అందరికీ లభిస్తుంది. ఇక్కడ మనమందరూ కూడా సీఎం యాప్లో నమోదు చేసుకోవాలి. సీఎం యాప్లో నమోదు చేసుకొని ఈ క్రాప్ బుకింగ్ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ మద్దతు ధర పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మనం అందరూ గమనించాలి, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, మరి మన అందరికీ కూడా ఒక మద్దతు ప్రకటించడంలో మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాము. ఆనాడు ధాన్యం కొనుగోలు చేసినటువంటి దానికి వెంటనే చెల్లింపులు చేయడం, తర్వాత అదేవిధంగా ఎవరు కొనుక్కపోతే పొగాకును కొనుగోలు చేయడం, అదేవిధంగా టమోటా ధర కానీ మరి లేదంటే మనకు పత్తికి సంబంధించినటువంటి మద్దతు ధర కానీ ఇవన్నిటి విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడమే ప్రభుత్వ ధ్యేయం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఆశయం కూడా రైతును వెన్నంటి ఉండాలి, రైతుకు రాజును చేయాలి, రైతు కుటుంబం సుభిక్షంగా సంతోషంగా ఉండాలన్నదే ఆయన ఆశయం. ఆ ఆశయ సాధనలో మీ అందరి ఆశీస్సులతో పనిచేస్తున్నటువంటి నేను మీకు ఈ అవకాశాన్ని కల్పించడానికి గర్వపడుతున్నా. నమస్కారం.